హలో ఎవ్రీవన్, ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్లోని టూల్స్ గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం. పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడకపోతే మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అక్కడ నుంచి మీరైతే చూసి నేర్చుకోవచ్చు. ఈ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ అని నేను ఆల్రెడీ టైమ్ లైన్లో ఫుటేజ్ అయితే ఇన్పుట్ చేసుకున్నా. ఇప్పుడు వచ్చేసి టూల్ నెంబర్ 13 హ్యాండ్ టూల్, షార్ట్ కట్ వచ్చేసి హెచ్. ఇదేంటంటే జూమ్ చేస్తున్నాడు, టైమ్ లైన్ నేను జూమ్ చేస్తున్నాను. అలాంటప్పుడు ఎక్కువ ఫుటేజ్ ఉన్నప్పుడు ఇది జస్ట్ మనం ఈ హ్యాండ్ టూల్, ఇక్కడ వచ్చేసి హ్యాండ్ టూల్ ఇలా సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మూవ్ చేసుకోవచ్చు. మీద ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు ఈ హ్యాండ్ టూల్ యూజ్ చేసుకొని. నెక్స్ట్ వన్ వచ్చేసి జూమ్ టూల్. ఈ జూమ్ టూల్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ జూమ్ టూల్ సెలెక్ట్ చేస్తే మనకి ఆటోమేటిక్ ఇక్కడ ప్లస్ సింబల్ అనేది మనకు వస్తుంది. ఈ ప్లస్ సింబల్ ఏంటంటే ఈ టైమ్ లైన్ అనేది జూమ్ చేసుకోవచ్చు. ఇలా క్లిక్ చేస్తే టైమ్ లైన్ జూమ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇలా క్లిక్ చేస్తే టైమ్ లైన్ అనేది జూమ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది జూమ్ అవుతుంది. ఇలా జూమ్ ఇన్, జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు, జూమ్ ఇన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ మనం జూమ్ టూల్ యూజ్ చేసుకొని ఇక్కడ జూమ్ ఇన్ చేసుకోవచ్చు. ఒకవేళ జూమ్ అవుట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీ కీబోర్డ్లో ఆల్ట్ ఇలా ప్రెస్ చేస్తుంటే అక్కడ మైనస్ సింబల్ వస్తుంది. ఇక్కడ ఎగ్జాక్ట్గా మౌస్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడ మైనస్ సింబల్ వస్తుంది. జస్ట్ ఇలా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే చాలు, మనకి జూమ్ అవుట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇలా క్లిక్ చేస్తుంటే ఈ విధంగా జూమ్ అవుట్ అనేది వచ్చేస్తుంది. మీ కీబోర్డ్లో టీ ప్రెస్ చేసిన వస్తుంది. ఇక్కడ చూడండి టైప్ టూల్. ఈ టైప్ టూల్ జస్ట్ ఇలా క్లిక్ చేసుకొని టైప్ చేయండి. టైప్ చేస్తే మనకి ఇది వచ్చేసి అడ్డంగా హారిజాంటల్గా మనకి ఈ టైప్ అనేది ఇలా చేసుకోవచ్చు. ఈ విధంగా టెక్స్ట్ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ది వచ్చేసి ఇంకా లాస్ట్ దీంట్లోనే సబ్ టూల్ వచ్చేసి ఏంటంటే వెర్టికల్ టూల్. ఈ వెర్టికల్ టూల్ ఇలా క్లిక్ చేసుకొని మనకి నిలువుగా టైప్ చేసుకోవచ్చు. చూడండి, నిలువుగా ఈ విధంగా టైప్ చేసుకోవచ్చు ఇది యూజ్ చేసుకొని. ఇది టోటల్గా నేనైతే టూల్స్ గురించి 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని టోటల్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేసానండి. నెక్స్ట్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాం.